కృపా పరిశుద్ధ దేవాలయ మినిస్ట్రీ తరఫున కృతజ్ఞతగా మనమందరం కూడా ఆయన సన్నిధిలో నిలబడాలని, ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలని, మనం అందరం దిద్దుబాటు కలిగి జీవించాలని, రేపు ఆదివారం ఆరాధనలు జయకరంగా జరిగించాలని అందరం కూడా ప్రార్థనాపూర్వకము దేవుని సన్నిధిలో మనం గడపాలని కోరుకుందాం. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నిత్య రాజ్యంలో వారసులు అవ్వాలని, ప్రార్థనాపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అలాంటి స్థితిలో ఉండాలని, దేవుని మెండైన దేవుని పొందుకోవాలని, మేమందరం కూడా మనసు ఏకాత్మతో మనం ఆయన ముందు నడవాలని, ఆయనలో మనం కంటుబెట్టబడే కృపను మనకు దయచేయాలని అందరూ ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి ముందుకు నడవాలని ప్రార్థన. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటుంటే తీసి చదవటానికి ఇష్టపడండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గరుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అంటున్నాడు ఇక్కడ యెషయా భక్తుడు. నీవు నా దృష్టికి ప్రియుడవైన వ్యక్తులు అంటున్నాడు. ప్రియుడు అంటే ఎవరిని అంటాడు? మనం ఆయనతో సహవాసం చేస్తే, ఆయనలో ఆయన ఆజ్ఞలు పాటిస్తే, ఆయనలో మనం నడిస్తే, ఆయనలో మనం జీవిస్తే ఆయన నమ్మకమైన వాడు. మోషేని ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. దావీదును ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. మన అలాంటి పిలుపులు పిలిపించుకుంటున్నాం. నీవు నా దృష్టికి గరుడవైతివి అంటున్నాడు. నిన్ను నన్ను కూడా తల్లి గర్భంలో రూపించుకుంటే ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన దాన్ని మనం కోల్పోతున్నాం. ఆదాము హవ్వలు కూడా కోల్పోయినట్టు మనం అలాంటి వాటిని కోల్పోతున్నాం. మనకి సాతాను పేరే పడదు. మన నిర్ణయాల్లో కానీ దేవుడి సన్నిధిలో మనం గరుడవైతివి, నీవు గరుడవైతివి, నీవు గరుడవైతివి కానీ మనల్ని ఇప్పటి నుంచి అంటున్నాడు. దాన్ని మనం పాటించకపోగా మనమే తీర్పులు తీర్చుకుంటున్నాం. అలాంటి దేవుని చిత్తం కాదని మనం ఒక్కసారి హృదయాన్ని పరిశోధించుకోవాలి. రాత్రి కాల్సలు నీవు నా దృష్టికి ప్రియుడవైతివి, గరుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీవు ప్రతిగా మనుషులు అప్పగించుచున్నాను అంటున్నాడు. మళ్ళీ మనకంట జనాన్ని కూడా చెప్తున్నాడు. మనం గొర్రెలు కాసేవారం కాకుండా మనుషులు కాపాడుకునేవాడంగా, మనుషుల కోసం ప్రార్థన చేసేవారుగా, మనుషుల కోసం జీవించేవాడు, మనం నిత్యం దూపం వేసేవారుగా మమ్మల్ని సిద్ధపరిచాడు. యాజకులుగా మనందరినీ కూడా సిద్ధపరిచాడు. మనం ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాం. ఏ దారి నడితే ఆ దారి నడిచి వెళ్ళిపోతాం. అదే మేలైన మార్గం అనుకుంటున్నాం, కానీ దేవుని మార్గంలో మనం నడవట్లో ప్రాణానికి ప్రభువుగా జనాన్ని అప్పగిస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో నువ్వేసి ఏ నడకలో నడుస్తున్నావు ఒక్కసారి హృదయాలు పరిశోధించు. నీవు నా ప్రియుడవైతివి, నీవు నా ప్రియుడవైతివి అని మనం అంటున్నాడే. మన ప్రాణం ప్రియుడు, మనకు ప్రాణం త్యాగం చేసిన వాడు. అలాంటి వాడిని మనం నీవు నా ప్రియుడు అని మనకు సంబోధిస్తున్నాడు. మనం అలాంటి స్థితిగతుల్లో ఉండాలా. అలా ఆయన రాజ్యానికి మనం వారసులు అవటాలి. నాకెందుకులే, నేను బాగుంటే చాలు, నా కుటుంబం పచ్చగుంటే చాలు, నన్ను దీవిస్తున్నాడు దేవుడు అనే ఆలోచనే చేస్తున్నాం. కానీ ఇతరుల గురించి మనం ఎప్పుడూ కూడా పట్టించుకోని స్థితిలో ఉంటున్నాం. అది దేవుని చిత్తము కాదు. మనం ఏదైనా మార్గంలో నడవాలి, మంచి మార్గంలో నడిపించాలి. మనం అందరం కూడా ఏక మనసు ఏకాత్మతో నడిస్తే బిడ్డైన దేవుని పొందుకోవడానికి అవకాశం ఉంటుందని దేవుడి లేఖనాలు పరిశోధిస్తున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. చాలా కాలం కిందట యెహోవా నీకు ప్రత్యక్షమై ఎట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక ఈలోక నీ ఎడల కృప చూపుచున్నాడు అంటున్నాడు. మన కోసం కృప చూపి దేవుడు, జాలిగల దేవుడు, కరుణా సంపన్నుడై మన కోసం కృప చూపిస్తున్నాడు. అయినా సరే మనం తప్పిపోతానే ఉంటాం. మనం దారి తప్పిపోతానే ఉంటాం. దారిలో నడవట్ల. మేలైన మార్గంలో నడవండి, ఇరుకు మార్గంలో నడవండి అని మనకి ఎన్నిసార్లు చెప్పినా సరే మనం అదే మాటలో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను. నీవు నా దృష్టికి గరుడవైతే కనుక నిన్ను ప్రేమించుతున్నాను అంటున్నాడు. మనం ప్రేమించేవాళ్ళకుంటాము. ఏదైనా కొద్ది కార్యం జరగకపోతే సార్ నా దేవుడు నాకేం చేశాడు, వాళ్ళకి అది చేశాడు, వాళ్ళకి అది కొన్నాడు, వీళ్ళకి ఇది కొన్నాడు అనే ఆలోచనలో నువ్వేం చేసావని, నేనేం చేసావని ఆయన ఏ రోజునైనా మనం అడిగాము? మనల్ని అడిగాడు? అడగలేదు కదా.
నువ్వు నా గురించి చేసి త్యాగం చేసావు, నా గురించి ఏమి ఇచ్చావని మనల్ని ఏ రోజున అడగరా. నువ్వు నా ప్రియుడు, నేను ఎదుట గన్నుడు అయితే అని ఎన్నోసార్లు మనల్ని ఇదవుతున్నాడు. మనం అలాంటి స్థితిలో ఉండాల. చాలా కాలం కిందటంటే ఇప్పుడు నువ్వు నేను తల్లి గర్భంలో రూపించక ఆయనకు ప్రియుడు అయితే ఆయన సన్నిధిలో మనం నిలబడాలి, ఆయన కార్యాలు మనం చూడాలి, మనం ఇప్పుడు నిత్యము సన్నిధిలో నిండాలని కోరుకోవాలి. అలాంటి స్థితిలో మనం ఉండాలి. మన పాటలు మన వారం మన ఈ వారమే కానీ దేవుని వారంలో అసలు ఏ రోజున మనం నడవట్లేదని దేవుడు హెచ్చరించాడు. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమైనట్లయిన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించేస్తున్నాను, ఎడవక నీడల కృప చూపిస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా సరే మనం ఆ దారిలో నడవట్లేదు. దేవుని పొందుకోవాలంటే ఎలా పొందుకోగలం? మెండైన రాజ్యంలో నడవాలంటే మనం నడవలేం కదా. మనం ఆయనతో కట్టుబడతాం, ఆయన నిత్య రాజ్యంలో పోరాడతాం. ఆయనకు మెరుగైన మార్గంలో నడిచే కృపను మనకు దయచేయాలని రాత్రికాల సమయంలో ఒక తీర్మానం కొద్దాము. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుతున్నావయ్యా, ఎడవక నా ఎడల కృప చూపుతున్నావయ్యా, నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. నిన్ను శుద్ధించకుండా నేను ఉండలేనయ్యా, నిన్ను కనపరచకుండా నేను ఉండాలి అని మనం ఒక తీర్మానంకి వస్తే దేవుడు నీకు నాకు మేలైన మార్గంలో నడిపిస్తానుకుంటున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడు అయితే కనుక గనుడు అయితే అంటున్నాడు. మనం గనుడుగా తేల్చాడు, ప్రియుడుగా తేల్చాడు, నా ప్రాణ ప్రియుడు అంటున్నాడు. మనల్ని కూడా మనం అలాంటి స్థితిలో ఉంటున్నాం. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం ఈ రాత్రికాల సమయం. మళ్ళీ మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ యెడల ప్రేమ చూపించేస్తున్నాను, అయితే మీరు ఏ విషయమునందు నీవు నా యెడల ప్రేమ చూపితేవందురు. ఏశావు యాకోబును అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించని ఇదే యెహోవాకు. ఏశావునంట దేశించి అతని పర్వతములన్నీ పాడు చేసి అతని స్వాస్యమైన అరణ్యమంతుని నక్కల పాలు చేశానంటున్నాడు ఏశావుని. మరి ఇక్కడ కొడుకు ఏమంటున్నాడు, యాకోబునేమో శ్రేష్టమైన బలి అర్పించాడు, దేవునికి కావాల్సిన ఈ పైన దోపం వేయగలిగాడు. ఏసేవేమో ఆయన ఇష్టం వచ్చినదని వేసాడు, కానీ ఆయనకి మేలైనది వేయలా. ఆయన నక్కల పాలు చేశాడు. నీ జీవితం నా జీవితం కూడా నక్కల పాలు కాకూడదు. నీవు నా ప్రియుడవైతివి, నేను గనుడవైతివి అని మనం ఎప్పుడైతే నీ ఏడలో నేను కృప చూపుతున్నాను అన్నాడు. మనం అలాంటి స్థితిలో ఉందాం. ఏశావు వలె దారి తప్పిపోయేవాళ్ళు కాక, అరణ్యమందు నక్కలు మన శ్వాస పీక్కు తినేవాళ్ళు కాక, మనం యాకోబు వలె నిత్య రాజ్యానికి వెళ్దాం, ఇశ్రాయేలుగా మారదామని కోరుకోవాలని ఈ రాత్రికాల సమయంలో బలమైన తీర్మానం చేసుకుందామా. దేవా, నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన మేలును బట్టి వందనాలయ్యా, నువ్వు పిలిచిన పిలుపును బట్టి, నీవు నా ప్రియుడు అయితేవి, నువ్వు నా గనుడు అయితేవి అని నన్ను పిలిచిన పిలుపుకు నేను తగినట్టు నడుస్తానయ్యా ఒక తీర్మానంకి వస్తే దేవుడు బిడ్డైన దీవులు తీరుస్తానికి ఉంటున్నాడు. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామో లేదో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను కూడా, నీవు నా ప్రియురాలు, నా ప్రియుడు, నువ్వు గనుడు అయితేవి, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను, ఎడవక నీ ఎడల కృప చూపుతున్నాను అంటున్నాడు. అలాంటి స్థితిగతులు ఉన్నాయా మనలో? అలాంటి మేలైన మార్గం ఉందా? అది ఉంటే ఇప్పుడే దేవుని ఎదుట ఒప్పుకో. ఇక మీదటైనా దేవుని సన్నిధిలో నిలబడతానని ఒక తీర్మానానికి రామని దేవుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను నన్ను కూడా. అదే తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని మోసించి శక్తి గల ప్రజలను తన కొసరము పవిత్రపరుచుకొని తనకు సొత్తుగా చేసుకొని తను తానే మన కొరకు అనుగ్రహించుకోలేను అంటున్నాడు ఇక్కడ. ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని నడిపించాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, మన పట్ల కృప చూపించేవాడు, మన పట్ల కార్యం చేయగలవాడని గొప్ప తీర్మానం చేసుకొని ఉండాలని కోరుకుంటున్నాడు. నీకోసం నా కోసం ఈ సిలువలో ప్రాణం పెట్టి ఆయన మనతో నడిపించినందుకు వందనాలు. ఆయన కృతజ్ఞత ఉన్నామా లేదా? కృతజ్ఞత కలిగి ఉంటేనే దేవుడు రాజ్యానికి వారసులు అవుతాం.
సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని కాపాడాడు. నన్ను తాగుడనే వ్యసనం, వ్యభిచారం అనే వ్యసనం, ఎన్ని వ్యసనాల నుంచి విడిపించాడు. నిన్నెందుకు విడిపించడు? నువ్వెందుకు మారవు? నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకోలేవా? మరణ పడకల్లో నన్ను లేవనెత్తినవాడు, నన్ను ఈ స్థితి నుంచే మీ అందరితో ఎలా ముచ్చటిస్తున్నానంటే ఆయన కృపైనని మనం తెలుసుకోవాలి. ఆయన కృపలేనిదే మనం నడవలేం. సమస్త దుర్నీతి నుండి నన్ను విడిపించినాడు. నిన్నెందుకు విడిపించడు? నువ్వు చేసే కార్యాలను బట్టి, నువ్వు నడిచే నడకను బట్టి ఆయన ఎదట ప్రియుడవైతావు. ఆయన ఎదట ఇంకా ఎలా ఉంటావు? నీ చిత్తానికి వదిలిపెడదాం. ఈ రాత్రికాల సమయం మనమందరం కూడా నీవు నా ప్రియుడవైతివి, నా దృష్టికి ప్రియుడమైనందుకు కనడమైతే అని మాకు తీర్మానం కొద్దామా? మనమందరం కూడా ఆయన ప్రియుడుగా, ఆయన ప్రియురాలుగా, ఆయన సన్నిధిలో నిలబడి యోగ్యమైన పాత్రగా నిలబడాలని కోరుకుంటున్నాడు. అలాంటి వారు ఉండి దేవుని పొందుకు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను, ఎడవకనే ఎడల కృప చూపుతున్నానని ఒక లేఖనాలు తెలిసి మన సమస్త దుర్నీతిని, మన పాపముల నుంచి మనల్ని చెడిపించి ఆయన శిలువలో మరణయాగం అనిపించి మన కోసం ప్రాణం పెట్టిన వాడి గురించి మనం ఏం చేస్తాం? ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకొని నిత్యరాజ్యంలో ఉండాలని మనం అందరం కోరుకుందాం. నీవు నా ప్రియుడవైతివి, గరుడవైతివని ఆయన దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అని ఎలా అన్నాడో మనం కూడా అలాంటి స్థితిలో ఆయన హృదయానుసారుడుగా మారదాం. ఈ రాత్రికాల సేవలో మేలైన మార్గంలో నడిచి మేలైన దీవులను పొందుకొని నిత్యరాజ్యంలోకి వెళ్ళాలని మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మా గురించి, మా పరిచర్య గురించి ప్రార్థన చేసి ఇలా మీ అందరి ముందు నిలబెట్టడానికి యోగ్యమైన పాత్రగా నిలబెట్టినవి ఎంతైనా నేను రుణస్తున్నది. మీ అందరికీ మనసారా శిరస్సు వచ్చి నమస్కరించి ప్రార్థన చేద్దాం. అందరం కూడా నిత్యరాజ్యంలోకి వెళ్దాం. నీవు నా ప్రియుడవైతివి, గరుడవైతివి అని మనల్ని పిలిచే పిలుపు తగినట్టు నడుద్దాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.